ఎస్కాట్ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు ఓ ఖైదీ. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరానికి చెందిన బాలకృష్ణకు నరసరావుపేట స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో శిక్ష పడింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అతడిని ఓ దొంగతనం కేసులో విచారణ కోసం గుంటూరు రూరల్ పోలీసులు తీసుకెళ్లారు. తిరిగొస్తుండగా ఏలూరు సమీపంలోని హైవేపై ఉన్న రత్నాస్ హోటల్ దగ్గర బస్ ఆగింది. అప్పుడే ఎస్కార్ట్ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. అతడి చేతికి బేడీలున్నాయనంటున్నారు పోలీసులు. మొక్కజొన్న తోటలోకి దూకటంతో తప్పించుకోగలిగాడంటూ పోలీసులు అంటున్నారు. నాదెండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ముద్దాయి యాక్చువల్గా అతను నరసరావుపేట పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసులో ముద్దాయి కన్విక్షన్ వచ్చింది. ఎర్రగొర్ల బాజీ అనే వ్యక్తి రాజమండ్రిలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. నిన్న అతనికి వాయిదా ఉందని చెప్పి నరసరావుపేటకి చిలకలూరుపేట తీసుకెళ్ళడానికి నా గుంటూరు రూరల్ పోలీసులు వచ్చి ఏఆర్ పోలీసులు తీసుకెళ్ళి రిటర్న్ తీసుకొస్తున్న టైంలో 9:45కి రాత్రి మన రత్నాస్ బార్ దగ్గర హైవేలో ఉన్న రత్నాస్ బార్ దగ్గర భోజనాలకని ఆపితే ఇతను దిగి నేచురల్స్ కాల్కి వెళ్తానని చెప్పి ఆ పక్కనే వీళ్ళని కలిగొప్పేసి పోలీసుల సమక్షం నుంచి పారిపోవడం జరిగింది. గుంటూరు రూరల్ పోలీసుల సమక్షం నుంచి వాళ్ళు ఒక మొక్కజొన్న తోటలో ఉండేటప్పటికి మొక్కజొన్న తోటలోకి పారిపోయాడు, కనిపించలేదు. అతను నూడ్గా కింద ఫ్యాన్ టైం లేకుండా ఉన్నాడు. అతని ఫోటో వివరాలన్నీ కూడా మేము ఇప్పుడు తెప్పించాము అక్కడ నరసరావుపేట నుంచి. ఆ వివరాలన్నీ మేము తెలియజేస్తాము. ఆ ముద్దాయి మీద కేసు రిజిస్టర్ చేసాము. ఇప్పుడు వచ్చారు, కేసు రిజిస్టర్ చేసాము, పంపిస్తున్నాము దాని మీద.